నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. రాజకీయం గురించి మీకేం తెలుసు సార్? పాడు రాజకీయాలు చేయడంలో రాక్షసుడు మా దేవా. మీరు చెప్పండి దేవా. ఓ పని చేయండి. ఇప్పుడు మీ అమ్మాయికి మీ పార్టీ ప్రెసిడెంట్ కొడుక్కి లివింగ్ టుగెదర్లో ఉన్నారు, త్వరలోనే వాళ్ళ పెళ్ళి అయిపోద్ది అని సోషల్ మీడియాలో వైరల్ చేసేయండి. అప్పుడు మీ పార్టీ మొత్తం మీ వైపేసి వస్తుంది. అంతగా మీ ప్రెసిడెంట్ మిమ్మల్ని పిలిచి అడిగితే నాకేంటి తెలదండి అని చెప్పండి. అప్పుడు మీ గురించి విపరీతంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీ పార్టీ వదులుకోదు. మీ పదవి మీకే ఉంటుంది. మీరు అపర చాణక్యులండి. ఏం ఐడియా ఇచ్చేశారు. సూపర్ సూపర్ అంటే సూపర్. కానీ మీరు రాజకీయాల్లోకి మాత్రం రాకండి సార్. ఒకవేళ వచ్చారే అనుకోండి, మమ్మల్ని తొక్కుకుంటూ పైకి 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 వెళ్ళిపోతారు. తొక్కేం కాదు, ఇప్పుడు మాత్రం తొక్కలేదు అనుకుంటున్నావా? తొక్కలోది. మావయ్య 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 బాబాయ్ మావయ్య బాబా ఏం ఎంట్రీ రా. దుష్టత్రయం. ముగ్గురే. ఏటైందమ్మా? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏటైంది? ఏమవ్వడమేంటి మావయ్య? వాళ్ళని ఏదో చేస్తాను అన్నావు. ఏం చేస్తున్నావు? అవతల సింధు మనకి వ్యతిరేకంగా సాక్ష్యాల కోసం ట్రై చేస్తుంది. అవి దొరికితే యష్ బయటికొస్తాడు. అప్పుడు అందరూ కలిసిపోయి కలిసుంటే కలదు సుఖం అని పాటలు పాడుకుంటారు. అప్పుడు మీరైతే అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా అని పాడుకోవాల్సి వస్తుంది. నువ్వాగా ఈ మావయ్యని తక్కువ అంచనా వేస్తున్నావు మధు. వాళ్ళని ఎలా సుఖపడనిస్తాననుకుంటున్నావు? ఆల్రెడీ వదలాల్సిన అస్త్రాన్ని యశ్వన్న జైల్లో వదిలేహాను. అయితే యష్ ఇంకా జైలు నుంచి బయటికి రాడన్నమాట. కొంచెం చూసుకొని నడవండి. రేయ్ ఆగరా. ఎవర్రా చూసుకోవాల్సింది? నువ్వు చూసుకొని నడవాలి. నాకెదురొచ్చి నన్నే గుద్దేసి రివర్స్లో నన్నే అంటావా? నీకు ఏ కష్టాలు బాగా ఎక్కువ ఉన్నాయిరా. ఏంట్రా చూపెంట్రా. కొడతావా? రా కొట్టు. కొట్రా కొట్టు. రారా కొట్టు. కొట్రా రారా కొట్రా. ఏంటా మీ డిస్కషన్? అందరూ మీ సెల్లల్లోకి వెళ్ళండి. రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, లేదంటే నువ్వే ఇబ్బంది పడతావు.
ఏయ్ వెళ్ళండి వెళ్ళండి. అన్న వీడేనా మన టార్గెట్? అవునరా, ఏంటి గుణ అన్న వన్ అలా వదిలేసాం, చెప్పన్నా వేసేద్దామా? ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదురా, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఎందుకు వీళ్ళు నాతో గొడవ పడ్డారు? ఏమయ్యా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు. అమ్మా నాకు తలదు అమ్మా. సరేరా. అమ్మా, ఈవినింగ్ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి కొంచెం అర్లీగా రా అమ్మా. సారీ శశి, ఈ రోజు నుంచి కొన్ని రోజులు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయలేను, వచ్చి పికప్ చేసుకోలేను. ఏ ఎందుకమ్మా? నాకు కోర్టు పనులున్నాయి, వాటి కోసం నేను బిజీగా ఉంటాను. రోజు మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి సాయంత్రం వచ్చి ఎవరి ఇంటికి తీసుకొస్తారు? మీరు ఇబ్బంది పడకూడదని మీకోసం క్యాబ్ మాట్లాడాను. రోజు మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తానే మిమ్మల్ని పికప్ చేసుకుని ఇంటి దగ్గర దించుతాడు. డైలీ జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. ఏంటమ్మా ఆరాధ్య, మీ పిన్నిని వాళ్ళ పిల్లల్ని చూస్తూ అలా ఫీల్ అవుతున్నావు? నువ్వు కోల్పోయిన జీవితం నీ కళ్ళ ముందు కనపడుతుందా? నిన్ను పట్టించుకోకుండా వదిలేసి నీ లైఫ్ని నాశనం చేసింది. తన పిల్లల్ని మాత్రం దగ్గరుండి ఎంత బాగా చూసుకుంటుందో చూడు. నీకు దక్కని సంతోషం, ఆనందం, ముద్దు, ముచ్చట వాళ్ళ పిల్లలకి దక్కుతుంటే నీకు ఎలా ఉందో కానీ నీ అమ్మగా నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ రిలేషన్స్ అన్నీ ఉత్త ట్రాష్, వాటిని అస్సలు నమ్మకూడదు. ఇవిగో మీ లంచ్ బాక్స్లు. బయట నాకు చిన్న పనుంది, వెళ్ళాలి. క్యాబ్ వస్తుంది, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. సరే, బాయ్. బాయ్ అమ్మా. శశి గేమ్ ఆడుకుందామా? ఓకే. రిషి, శశి